హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. మన వీడియోస్లో చాలా కంపోస్టింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాం. సో కంపోస్టింగ్ మీద మీరు వందలాది క్వశ్చన్స్ అడుగున్నారు. వాటి మీద లైవ్ సెషన్స్ చేస్తున్నాం. చాలా రిప్లైస్ కూడా ఇచ్చాను. బట్ స్టిల్ మీలో చాలామంది చాలా బిజీగా ఉండేవాళ్ళు, మేబీ హోమ్ మేకర్స్ కావచ్చు, మేబీ బయటకు వెళ్ళి వర్క్ చేసే ఆడవాళ్ళు కావచ్చు, లేదా బిజీగా ఉండే హాస్టల్ కిడ్స్ కావచ్చు, మేబీ స్టూడెంట్స్ కావచ్చు. మీ కంపోస్టింగ్ చేయాలని ఉంటుంది. చాలా వీడియోస్ కూడా చూసి ఉంటారు. బట్ మనం చేయగలమా లేదా అని గివప్ చేసిన వాళ్ళు ఉంటారు. కంపోస్టింగ్ బిన్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవడానికి ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. అద్దెళ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ లైక్ కంపోస్టింగ్ స్టార్ట్ చేసి మ్యాగెట్స్ రావడం వల్ల ఆపేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మేబీ స్మెల్ రావడం వల్ల ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఆ లిక్విడ్ బయటకి యూజ్ అవుతున్నప్పుడు ఆ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. యామ్ ఐ రైట్? సో మీరు కూడా ఇందులో ఒకళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఈ బిన్ ఏంటి, ఇదేంటి మొత్తం నేను మీకు చెప్పబోయే ముందు నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే నేను మీ అందరికీ ఇంకా కంపోస్టింగ్ ఏ విధంగా ఈజీగా చేయొచ్చు అని వెతికే క్రమంలో బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని చూడడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. సో దాని పేరు స్వచ్ఛగ్రహ. బెంగళూరులో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ అందరికీ తెలిసే ఉండాలి. స్వచ్ఛగ్రహ కలికా కేంద్ర అండ్ దానికి సంబంధించినటువంటి స్కూలింగ్ విధానాలు కూడా. సో అక్కడ ఏంటంటే కమ్యూనిటీ కంపోస్టింగ్ అనమాట. ఎందుకంటే మనం జనరల్గా ఇంటి నుంచి బయటికి పంపించేటువంటి వేస్ట్లో 60% రీసైక్లబుల్ చేయగలిగింది, ఎకో ఫ్రెండ్లీ, అండ్ దాన్ని మనం మంచి కంపోస్ట్గా తయారు చేయగలిగిన మ్యాటర్ అనమాట. సో అది మనం మొక్కలకి మళ్ళీ పనికొస్తుంది అని తెలిసి మనం గార్డెనింగ్ చేసే చాలామంది కంపోస్టింగ్ విధానాలు కూడా స్టార్ట్ చేశారు. బట్ చిన్న చిన్న కారణాల వల్ల ఆపేసి ఉంటారు. సో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని వెతుకుతున్న ప్రాసెస్లో స్వచ్ఛగ్రహ కనిపించడం, దానికి సంబంధించిన వీడియోస్ని వాటిని చూస్తూ ఉన్నప్పుడు నాకు స్టోన్ సూప్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కనిపించడం జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద వీడియో నేను చూశానండి. సో అందులో వాళ్ళు పాటించేటువంటి ఒక ఈజియెస్ట్ కంపోస్టింగ్ విధానం, అంటే బిజీ లైఫ్తో ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఎవరైతే కంపోస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఫస్ట్ షాట్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఒక కిట్ని రెడీ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 2 మెటీరియల్స్ ఉంటాయండి. సో ఈ మెటీరియల్స్ ఏంటి, సో వీటి తాలూకా ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఆ స్టోన్ సూప్ ఆర్గనైజేషన్ అనేది కూడా ఒక ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని, అలాగే ప్లాస్టిక్ ఫ్రీ ప్రోడక్ట్స్ని, నేచర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసేటువంటి ఆర్గనైజేషన్. సో వాళ్ళ ప్రోడక్ట్స్లో వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈ కంపోస్టింగ్ బిన్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మనం నెలంతా కంపోస్ట్ చేయక్కర్లేదు, సంవత్సరం అంతా కంపోస్ట్ చేయక్కర్లేదు, కేవలం వారం మాత్రమే కంపోస్ట్ చేస్తాం. అంటే మనం వారం రోజుల పాటు ప్రతిరోజు వచ్చినటువంటి చెత్తని, ఫర్ ఎగ్జాంపుల్ 1st తారీఖు నుండి 10th వరకు, లేదా 1st తారీఖు నుండి 7th వరకు ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండేటువంటి చెత్తని కలెక్ట్ చేసి దాన్ని మాత్రమే కంపోస్ట్ చేస్తాం. సో కంపోస్ట్ చేయడానికి మనకు కావాల్సిన 3 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గ్రీన్స్, బ్రౌన్స్ అండ్ మైక్రోబ్స్. మనం ఇదివరకు కూడా మన వీడియోస్లో ఆ విషయాన్ని చెప్పుకొని ఉన్నాం. సో గ్రీన్స్ అంటే ఏమేమి వస్తాయంటే మనం యూజ్ చేసినటువంటి వెజిటబుల్ వేస్ట్, అలాగే ఫ్రూట్ పీల్స్, ఇవన్నీ కూడా గ్రీన్ మెటీరియల్, అవునా? అలాగే బ్రౌన్స్ అంటే ఏమొస్తాయి, డ్రై మెటీరియల్ లైక్ డ్రై లీవ్స్ కానీ, కొంతమంది కార్డ్బోర్డ్స్ వేస్తూ ఉంటారు, ఎగ్షెల్స్కి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ వేస్తూ ఉంటారు, అలాగే పొట్టు వేస్తూ ఉంటారు, కర్ర పొట్టు కానీ, ధాన్యపు పొట్టు కానీ వేస్తూ ఉంటారు. సో దీస్ థింగ్స్ కమ్స్ అండర్ డ్రై ఆర్ బ్రౌన్ మెటీరియల్. సో దాంతోపాటుగా కంపోస్టింగ్ ప్రాసెస్, అంటే ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవ్వడానికి మనం మైక్రోబియల్ యాక్టివిటీని కూడా జరపాలి. దానికోసం మనం పుల్లటి మజ్జిగని అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, అలాగే ఆవు పేడ ఎరువుని వాడుతూ ఉంటాం, ఇది వరకు తయారు చేసినటువంటి కంపోస్ట్ని కూడా అందులో కలుపుతూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డ్రై లీవ్స్ దొరకవు, తర్వాత ఈ మైక్రోబియల్ యాక్టివిటీ జరపడానికి కావాల్సినటువంటి కౌడింగ్, మెన్యూర్ కానీ ఇలాంటివి దొరకని ప్లేసెస్లో కూడా మీరు ఉన్నారు, నాకు అర్థమవుతుంది. అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, అద్దెళ్లలో ఉండేవాళ్ళు ఉన్నారు. సో మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించి నేను ఈ ఆర్గనైజేషన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అప్రోచ్ అవ్వడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ గురించి, కంపోస్టింగ్ గురించి, నేను చేస్తున్న వీడియోస్ గురించి అండ్ గార్డెనింగ్కి సంబంధించిన వీడియోస్ గురించి వాళ్ళతో చెప్పడం జరిగింది. అండ్ నాకు ఒక కిట్ కూడా నేను కొందాం అనుకున్నాను. బట్
పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకి ఒక కిట్ పంపిస్తామని కూడా చెప్పారు. సో ఇది ఒక కొలాబరేషన్ వీడియో అనాలా లేకపోతే ప్రమోషనల్ వీడియో అనాలో నాకు తెలియదు. బట్ నాకు ప్రోడక్ట్ నచ్చింది, ఈ విధానం నచ్చింది. ఏంటంటే మనం నెలంతా కంపోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వారం మాత్రమే, నెలలో ఒక్క వారం మాత్రమే కంపోస్ట్ తయారు చేస్తున్నాం. సో వాళ్ళు ఇచ్చేటువంటి కిట్తో మనం నెలలో ఒక్క వారం మాత్రమే కంపోస్ట్ తయారు చేసి నెల పాటు దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి స్మెల్ లేకుండా, ఎటువంటి వాటర్ బయటికి రాకుండా, కింద హోల్స్ కూడా లేవు చూడండి, సో లేకుండా మనం కంపోస్ట్ తయారు చేసుకొని ఆ నెల గడిచిన తర్వాత, ఆ నెల రోజుల తర్వాత మనం బయటికి తీసి చూస్తే బంగారం లాంటి కంపోస్ట్, బ్లాక్ గోల్డ్ మనకి రెడీ అవుతుంది. దాన్ని మనం మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. ఏది మనం ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక ప్రాసెస్. ఎందుకంటే మనకి పొల్లటి మజ్జిగ తర్వాత లేదంటే ఈ కౌడంగ్ మెన్యూర్ ఇవన్నీ కూడా ఇంక ఇబ్బంది లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ చేసే ప్రాసెస్ ఏంటో ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి హోల్స్ పెట్టినటువంటి ఒక బిన్ ఇస్తారు. ఈ బిన్ పేరేమో చుట్కీ అనమాట. 3 సైజెస్ ఉంటాయి, బట్ చుట్కీ అనేది చిన్న సైజు, ఈజియెస్ట్ బిన్ సో కంపోస్టింగ్ చేయడానికి. ఇందులో ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు మనం వాళ్ళు ఇచ్చేటువంటి కంపోస్టింగ్ మేకర్ బ్రిక్ పౌడర్ని ఇక్కడ వరకు ఫిల్ చేయాలని. సో సెకండ్ ఐటమ్ వచ్చేసి ఈ కంపోస్ట్ మేకర్ బ్రిక్ అండి. సో ఇది 900 గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంటుంది. సో మన కోకోపిట్ బ్లాక్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాంటిదే. సో ఇది కూడా కోయర్పిత్ బ్లాకే. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడికి మన నార్మల్ కంపోస్టింగ్కి తేడా ఎక్కడ వస్తుందంటే మనం డ్రై మెటీరియల్ కానీ మైక్రోబ్స్ కానీ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే మనం డ్రై మెటీరియల్గా మనం ఏవైతే డ్రై లీవ్స్, కోకోపిట్ అవి యాడ్ చేస్తున్నామో సో అది ఇంకా ఆపేసుకొని డైరెక్ట్గా మనం ఓన్లీ ఈ పౌడర్తో మాత్రమే మనం చేసుకోవచ్చు. సో ఈ బ్రిక్ ఇచ్చారు కదా, సో ఈ బ్రిక్ని మనం నానబెట్టుకోవాలండి. అంటే వాటర్లో పెట్టుకొని నానబెట్టుకోవాలి 4 hours పాటు. ఒక 1 లీటర్ వాటర్ వేసుకొని, వాళ్ళు చెప్పిన విధానం కూడా ఏంటి అంటే ఇలా హారిజాంటల్గా ఏదైనా బకెట్లో 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తే మేబీ ఈ లెవెల్ వరకు, అంటే హాఫ్ పార్ట్ వరకు ఇది మునుగుతుంది. సో ఆ మెత్తగా అయిన పార్ట్ అంతా కూడా మీకు చేయి పెట్టి చక్కగా తీసేసుకోండి. ఇంకా కాస్త బ్లాక్ ఉంటుంది, సో దాన్ని కూడా మీరు ఇంకొంచెం వాటర్ వేసి అలాగే మరీ ముద్దగా అయిపోకుండా సో చెమ్మగా ఉండేటువంటి ఒక పౌడర్ మెటీరియల్ లాగా తయారయ్యేలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ సో మొత్తం అంతా కలెక్ట్ చేసేసుకోవాలి. సో కోయర్పిట్ బ్లాక్స్ తెలిసిన వాళ్ళందరికీ ఇది చేసుకోవడం చాలా ఈజీ కదా. సో నీళ్ళల్లో సోక్ చేసుకోవడమే, ఎలాగో చూపిస్తాను చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈజీగా ఉండడానికి ఒక బుక్లెట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ బుక్లెట్లో మనకి కంపోస్టింగ్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, సో అందులో మనకి మ్యాగెట్స్ కానీ ఆర్డర్స్ కానీ వస్తాయి, అంటే స్మెల్ కానీ వస్తే ఏం చేయాలి, సో ఇంకొన్ని ప్రో టిప్స్, అండ్ అలాగే ఎందుకు కంపోస్ట్ చేసుకోవాలి, అండ్ స్టోన్ సూప్ కిట్ తాలూకా స్పెషాలిటీ ఏంటి, అండ్ ఏ విధంగా మనం ఆ కంపోస్ట్ రెడీ అయిన కంపోస్ట్ని యూస్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక బుక్ మనకి ఇవ్వడం జరుగుతుంది, బుక్లెట్. సో ఓకే, కమింగ్ బ్యాక్, మనం ఇప్పుడు ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాం, అంటే కిందకి ఏం హోల్స్ లేవు. సో ఇందులో నేను ఒక 1 లీటర్ వాటర్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా వర్టికల్గా పెట్టుకొని 1 లీటర్ వాటర్ని యాడ్ చేసి ఇంక ఇలా ఇది కాసేపు వదిలేసేయాలన్నమాట. సో ఇది చూడండి ఫుల్గా ఇందులో నానుతోంది. నానిన తర్వాత ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చిన దాన్ని మనం అందులో ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా 4 hours వదిలేయమని చెప్పారు. సో 4 hours వదిలేసినట్లయితే ఇది మనకి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఈ పౌడర్ లాగా వచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఒక క్లోజ్డ్ కంటైనర్లో కానీ, అంటే మూత ఉండేటువంటి ఒక బకెట్ కానీ డబ్బా కానీ, లేదు అంటే చక్కగా క్లోజ్ చేయగలిగేటువంటి ఒక కవర్లో కానీ పెట్టుకోమని చెప్పారనమాట. ఎందుకంటే మనకి ఓన్లీ కోయర్పిత్ కాదు ఇది. సో 22 రకాలైన మైక్రోబియల్ యాక్టివిటీస్ జరిగే మైక్రోబ్స్ని యాడ్ చేయడం జరిగింది, రకరకాల మైక్రోబ్స్ని. సో కాబట్టి మనం ఎయిర్ టైట్ కంటైనర్స్లో కానీ ఎయిర్ టైట్ కవర్స్లో కానీ పెట్టుకోమని మరీ చెప్పడం జరిగింది. సో అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఒక 4 hours తర్వాత ఇది కొంచెం లూజన్ అవుతుంది. సో అప్పుడు మనం దీన్ని యూస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్, నేను అంత టైం కూడా తీసుకోలేదండి, ఇంకా తక్కువ టైంలోనే మనకి ఇది రెడీ అయిపోవడం జరిగింది. సో నేను ఇలాంటి కవర్ ఒకటి తీసుకున్నానండి, సో దట్ మనం ఇది క్లోజ్ చేయొచ్చు కదా టైట్గా. సో ఇలాంటి కవర్ తీసుకున్నాను. లేదంటే మీకు క్లోజ్ చేయగలిగే లిడ్ ఉండే కంటైనర్స్ ఏమన్నా ఉన్నా కూడా అలాంటిది తీసుకోవచ్చు. సో దీనిలోకి మనం ఇది తీసేసుకుందాం. అండ్ మిగతా పార్ట్ ఏదైతే బ్రిక్ ఉండిపోయిందో దానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే అది కూడా ఇలాగ మనకి రెడీ అయిపోతుందండి. సో ఇందులోకి నేను మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నానండి. సో ఇంకొంచెం వాటర్ని నేను ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. అదర్ సైడ్కి తిప్పానండి నేను ఈ బ్రిక్ని. ఈ విధంగా లూజ్ అవుతుంది. సో
సో ఇదైతే ఇంకాసేపు పక్కన పెట్టేద్దామండి, పెట్టేసి ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం కంపోస్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. దానికంటే ముందు వాళ్ళు అడ్వైస్ చేసినటువంటి మెటీరియల్ ఏమేమి వేయచ్చు, ఏమేమి వేయద్దు అనేది క్లియర్గా మనకి వాళ్ళు ఇచ్చే బుక్లెట్లో మెన్షన్ చేశారండి. సో అందులో మనకి వెజిటేబుల్ వేస్ట్ అండ్ పీల్స్ ఏవేవి యాడ్ చేయొచ్చు చెప్తున్నారు, యాడ్ దీస్ అని. సో పనీర్, చీజ్ అండ్ టీ లీవ్స్, కాఫీ గ్రౌండ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ బోన్స్, గార్డెనింగ్ క్లిప్పింగ్స్ అంటే మనం గార్డెన్లో తీసేసినట్టు చిన్న చిన్న ముక్కలు లాంటివి ఏమన్నా, సో కొమ్మలు లాంటివి, అండ్ అలాగే టిష్యూస్ ఇన్ ద కిచెన్ అండ్ ఫ్లవర్స్ అండ్ బొకేట్స్. సో ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఏవేవి యాడ్ చేయొద్దు అని చెప్పారు అంటే ఆల్కహాల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయొద్దని చెప్పారు, అలాంటి లిక్విడ్స్ యాడ్ చేయొద్దని చెప్పారు. అండ్ ఫుడ్ మీద ఉండేటువంటి స్టిక్కర్స్ కానీ, కార్నర్ టిప్స్ ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్ కానీ, అంటే ప్లాస్టిక్స్ లాంటివి ఏమీ యాడ్ చేయొద్దని చెప్పారు. అలాగే ఫాయిల్ కంటైనర్స్ అంటే అల్యూమినియం కానీ లేదంటే ప్లాస్టిక్ ఫాయిల్, రీసైక్లబుల్ ఫుడ్స్ అవి మనం తింటూ ఉంటాం కదా బండి మీద తెచ్చుకొని తినేవి, సో అలాంటివి ఏవి యాడ్ చేయొద్దని చెప్పారండి. అండ్ అలాగే బ్రోకెన్ టీ కప్స్ అంటే సిరామిక్స్ లాంటివి ఏమి యాడ్ చేయొద్దని చెప్పారు. హ్యూమన్ ఆర్ పెట్ హెయిర్ వేస్ట్ అనేది యాడ్ చేయొద్దని చెప్పారండి, అంటే ఇంట్లో తుడిచిన చెత్త అది యాడ్ చేయొద్దని చెప్పారు. అండ్ అలాగే కోకోనట్ షెల్స్ అంటే కోకోనట్ షెల్స్ అవి యాడ్ చేయడం వల్ల, సో కొబ్బరి బొండం తాలూకా షెల్స్ అవి యాడ్ చేయడం వల్ల ప్రాసెస్ అనేది చాలా స్లో అయిపోతుందని చెప్పడం జరిగింది. అండ్ అలాగే సోపు, కాస్మెటిక్స్, మెడిసిన్స్ ఇలాంటి కెమికల్ థింగ్స్ ఏవి యాడ్ చేయొద్దని చెప్పారు. సో ఈవెన్ వాటి మీద రాసున్నా కూడా ఇవి హెర్బల్, ఎకో ఫ్రెండ్లీ అలాంటివి ఏమైనా రాసున్నా కూడా సో ఈ కంపోస్టింగ్ బిన్లో అవి యాడ్ చేయడం వల్ల సో మైక్రోబ్స్ అనేవి చనిపోయే అవకాశం ఉంది. సో ప్రాసెస్ స్లో డౌన్ అయిపోతుందండి. అండ్ అలాగే కిచెన్ స్పాంజెస్ కానీ, స్క్రబ్బర్స్ కానీ అలాంటివి యాడ్ చేయొద్దన్నారు. అలాగే కెమికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేవి, అండ్ అలాగే గ్లాస్ వేస్ట్, బ్లేడ్స్, బ్యాటరీస్ ఇలాంటివి ఏవి వద్దని చెప్పారు. అండ్ అలాగే కంపోస్టింగ్ నాప్కిన్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఏవి వేయద్దు అని చెప్పారండి. సో అండ్ దాంతోపాటుగా దీని మీద మనకి ఎక్కడ వరకు ఇది ఫిల్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. అంటే ఫస్ట్ మనం ఈ బిన్లో యాడ్ చేసేటప్పుడు ఇక్కడ వరకు, అంటే ఫస్ట్ హోల్ ఎక్కడ వరకు ఉందో దానికంటే కింద వరకు మనం ఈ కంపోస్ట్ మేకింగ్ పౌడర్ని ఫస్ట్ లెవెల్ కింద యాడ్ చేయాలండి. సో ఓకే, సో జనరల్గా మనం కంపోస్టింగ్ బిన్లో కిందన హోల్స్ అనేవి పెట్టుకొని చేస్తాం కదండి. సో ఇక్కడ ఆ ప్రాసెస్ అవసరం లేదు. మనం వీళ్ళు చెప్పిన టిప్స్ ఏవైతే ప్రాపర్గా మనం ఫాలో అయ్యామంటే ఇక మనకి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇదండి ఫస్ట్ లెవెల్, ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ వరకు మనం ఈ పౌడర్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ ఒక లేయర్గా వేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డే 1 అనుకోండి. ఓకే, సో ఇది డే 1 కంపోస్టింగ్. మీరు రోజు కొంచెం కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి వేసినా పర్లేదు, దీన్ని డైరెక్ట్గా మీరు కిచెన్లోనో బాల్కనీలోనో పెట్టుకున్న ప్రాబ్లం లేదు అండ్ ఇబ్బంది లేదు. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు నా విషయంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపోస్టింగ్ బిన్ అనేది మేడ మీద ఉందన్నమాట. సో నేను మేడ మీదకి వెళ్తే కానీ ఈ ప్రాసెస్ అనేది చేయలేను. సో మీరు కిందనే మీ ఇంటిలోనే చక్కగా మీ బాల్కనీలోని కిచెన్ ఏరియాలోనే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా లేయర్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ లేయర్ ఫిల్ చేసాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పైన మాత్రం మనం ఈ మెటీరియల్తోనే క్లోజ్ చేస్తూ ఉండాలి. అంటే ఫ్రూట్ వేస్ట్ కానీ, వెజిటబుల్ వేస్ట్ కానీ బయటికి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఉంచడం వల్ల ఏంటంటే ఈ ఫ్లైస్ అవి చేరడం, తర్వాత పురుగులు, మ్యాగెట్స్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ మరి వాళ్ళు చెప్పిన కంపోజిషన్ అనేది ఈక్వల్గా, అంటే ఇది క్లోజ్ అయ్యేలాగా అండ్ ఈక్వల్ క్వాంటిటీలో మనం ఈ విధంగా లేయరింగ్ ఫార్మేట్లో ఫిల్ చేస్తూ ఉండాలి. లేదు అంటే మళ్ళీ ఈ పురుగులు అవి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ లేయర్ వేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా మీకు 7 days కలెక్ట్ చేసిన మెటీరియల్ ఒకేసారి వేయచ్చు. లేదు అంటే ఒక్కొక్క రోజు ఏ రోజుకి ఆ రోజు కలెక్ట్ చేసిన మెటీరియల్ మీరు ఇలా వేసుకోవచ్చు. ఇక వేసేసిన తర్వాత పైన లేయర్ ఎప్పుడు కూడా, టాప్ లేయర్ ఎప్పుడు కూడా ఎంతవరకు ఫిల్ అయితే అంతవరకు వేసేయండి ఫ్రెండ్స్. ఓకే, సో పై లేయర్ ఎప్పుడు కూడా ఈ మేకర్ పౌడర్తోనే క్లోజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ మేకర్ పౌడర్తో ఈ విధంగా క్లోజ్ చేసేయండి. సో వన్స్ మీ పని అయిపోయిన తర్వాత ఈ విధంగా లిడ్ని క్లోజ్ చేసేయండి. ఇలా మొత్తం 7 days కూడా మెటీరియల్ని యాడ్ చేసుకొని పని అయిపోయిన తర్వాత ఇది ఏ ప్లేస్లో ఉంచారో ఆ ప్లేస్లో 1 month అలా ఉంచేసేయండి. మేక్ షూర్ ఆ ప్లేస్లో మీకు వర్షపు నీరు కానీ వేరే నీరు కానీ పడకుండా ఉండాలి. అంటే బాత్రూమ్ దగ్గర పెట్టారనుకోండి, ఆ నీళ్లు తొల్లడం, సో దానివల్ల మళ్ళీ పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు ఏదైనా ట్యాప్స్ దగ్గరలో పెట్టేశారనుకోండి, ఆ నీళ్ళు పడే అవకాశం ఉంటుంది. లేదా బాల్కనీలో పైనుండి వర్షం పడే అవకాశం ఉందనుకోండి, ఈ ప్లేస్ నుంచి వాటర్ పడింది అనుకోండి, మళ్ళీ బాధ. సో ఏరోబిక్ విధానం కదా, అంటే గాలి కూడా కావాలి. సో కంపోస్టింగ్
అవ్వడానికి. సో అలా మనం లూజ్గా ఉండాలండి మెటీరియల్ మాత్రం. ఇంకా మీరు కదపక్కర్లేదు, కిందకి పైకి కదపడం లాంటివి కూడా చేయక్కర్లేదు. సో 7 days మెటీరియల్ వన్స్ ఇన్ మంత్. సో నెలలో 1 వారం మాత్రమే మనం ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ చేస్తాము. సో ఆ నెల గడిచేసరికి మనకి కంపోస్ట్ అనేది 1 monthలో రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం సక్సెస్ఫుల్గా వాడుకోవచ్చు. మనకి సింగిల్ చుట్కీకి 2 blocks ఇచ్చారండి. సో ఇగోండి. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకటి యూస్ చేసేసాను కదండి. మనకి వారం రోజులకి ఈ 2 blocks అనేవి అలా సరిపోతాయండి. సో ఇది సెకండ్ బ్లాక్. సో అది కూడా అయిపోతే ఇప్పుడు నేను ఇది కూడా దానికి యూస్ చేయడానికి సరిపోతుంది. సో ఓవరాల్గా మనకి ఈ 7 days ప్రాసెస్కి 2 bricks పడతాయండి. అండ్ అలాగే 2 చుట్కీ బిన్స్ ఒకవేళ మనం ఆర్డర్ చేసుకున్నట్లయితే 3 blocks ఇలాంటివి 900 grams బ్లాక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 3 చుట్కీ బిన్స్ ఆర్డర్ చేసుకున్నట్లయితే 3 buckets, దాంతో పాటుగా ఇలాంటి కంపోస్ట్ మేకర్ బ్లాక్స్ అనేవి 3 ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4 bins కానీ ఆర్డర్ చేసుకున్నట్లయితే ఇలాంటి బ్లాక్స్ అనేవి 5 blocks అనేవి ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్తో. ఓకే, సో దీనిలో మనకి ఓవరాల్గా ఎలా చేయొచ్చు అండ్ దాన్ని ఎలా కంపోస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మొక్కలకి వాడచ్చు అని కూడా మీరు అడగచ్చు. సో దాన్ని ఏంటంటే మనం 1 month తర్వాత డైరెక్ట్గా మనకి మొత్తం మ్యాటర్ అంతా కూడా డీకంపోజ్ అయిపోతుందండి. సో మనం డైరెక్ట్గా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ చుట్కీ బిన్ ఆర్డర్ చేసుకోవడానికి మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేలాగా లింకులు ఇవన్నీ కాకుండా మనకి ఈజీగా ఉండేలాగా ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ ఫోన్ నెంబర్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను అండ్ అలాగే మన డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. దీంతో పాటుగా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందండి. సో మన సబ్స్క్రైబర్స్కి, ఎస్పెషల్గా మన సబ్స్క్రైబర్స్కి 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ప్రభా 10 అనేటువంటి ఈ కోడ్ని మనం వాళ్ళకి మెన్షన్ చేయాలి. సో మనం పలానా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్తే ఇన్స్టాంట్గా మనకి 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో ఓవరాల్గా ఇదండి కంపోస్టింగ్ బిన్ ప్రాసెస్. సో మీకు ఇంకా ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, లేదంటే ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్లో పెట్టచ్చు. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో అవన్నీ చూడాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి కాబట్టి సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, గార్డెనింగ్ టాపిక్తో మనం కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.